నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. అప్డేట్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో వరద విలయం సృష్టించింది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు గానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. ఎక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళని సలహా అడిగినాం ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. బాజిపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి, మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడ వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలు అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే, ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆణిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాల, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాం ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ప్రభుత్వం అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలమన్నారు మంత్రి సీతక్క. వరద ముంపులో చిక్కుకున్న చాలా మందిని రక్షించమని సీఎం వర్షాలు, వరదలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అలర్టు చేస్తున్నారన్నారు మంత్రి. బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికీ తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. రవాణా అంతర్యాలు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అంటే ఎంత విలయం సృష్టించిందో, బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా ఎల్లారెడ్డి, కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తా ఉన్నాను.
మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద 14 ఊర్లను లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెనువెంటనే చేయించి, ఇప్పుడు వరద వచ్చి ఒక సమస్య ఉంటే మనం పొల్యూటెడ్ వాటర్ ఇచ్చినాం అనుకో, మొత్తం ఊరంతా రకరకాల అస్వస్థకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు, సెక్రటరీస్ కొంత ఆ విలేజ్లలో ఉండేటువంటి మన ఓఎండం కావచ్చు, లేదా పైప్ లైన్ కావచ్చు, లేదా వాటర్ ట్యాంక్ సిచ్యువేషన్ కూడా వెంటనే వాటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. జిఆర్ కాలనీ వెళ్ళినాం, అది మొత్తం వరదొచ్చి మీద పడ్డది, అంత మట్టి వచ్చింది, సో అంత స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ లొకేషన్ లో ఎక్కువ బ్లీచింగ్ పౌడర్ వేయడము, అవసరమైతే వాటర్ ట్యాంక్స్ పంపించి ఇళ్లలో ఉండేటువంటి ఆ మడ్డు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లీన్ చేయించే పని మున్సిపాలిటీ కదా, పంపించి క్లీనింగ్ చేయించండి. మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్టు కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్ లో డ్యామేజ్ కింద ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి, అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేసేటట్టుగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా, సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం కారణంగా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. మరి వర్షాల ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఇంతలా వర్షాలు పడడానికి కారణం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ప్రజెంట్ ఇంతలా వర్షాలు పడుతున్నాయి రాష్ట్రం మొత్తం, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. దీని అందరికీ కారణం ఏంటి? గత 48 గంటల నుంచి కూడా సౌత్ ఒడిషా ప్రాంతాల్లోనే ఏర్పడటం జరిగింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. నిన్నటి ఉదయానికి అది మరింత ఇంటెన్సిటీ పెరిగి వెల్ మార్క్ లో ప్రెషర్ గా కూడా రూపాంతరం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆ వెల్ మార్క్ లో ప్రెషర్ ఏదైతే ఉందో కాస్త బలహీనపడి లో ప్రెషర్ ఏరియాగా ఈ రోజు అదే చోట కేంద్రీకృతం అయి ఉంది. అయితే దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ మన తెలంగాణ వైపు కలిగి ఉండటం వల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల మనకి ఉత్తర వాయువు అలాగే ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం కనిపించి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల మనకు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు కూడా కన్వర్జెన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ సిటీ వాల్యూస్ అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు కామారెడ్డి ప్రాంతం ఏదైతే ఉందో నిజామాబాద్, కామారెడ్డి ఆ అడ్జాయినింగ్ ఏరియాస్ లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే నిర్మల్, జగిత్యాల ప్రాంతంలో కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్స్ పైన నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు? ఎక్కువగా ప్రమాదకర స్థితిలో వర్షాలు కురిసేటువంటి ఏరియాలు ఏమున్నాయి? అలర్ట్స్ ఎట్లా ఉన్నాయి? అయితే ఇది మనకు చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వార్నింగ్స్ మ్యాప్ ఇది మనకు ఆల్మోస్ట్ ఈ పాట కూడా ఈ రోజు మనకి రెయిన్ఫాల్ అమౌంట్స్ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ క్లౌడ్ అది మనకి అనుబంధంగా ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి తెలంగాణ పైన ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయానికి మనకి జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే మనకి అక్కడ హెవీ రెయిన్ ఫాల్స్ అవి నమోదవటం చూసాము. సో మధ్యాహ్నం కల్లా కూడా ఇది మనకి ప్యాటర్న్ అది సర్క్యులేట్ అయ్యి ఇక్కడ కూడా మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ కూడా ఎక్కువగా టార్గెట్ అయ్యే జోన్ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం చేశాం. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వరకు కూడా హెవీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏ డేంజర్ జోన్ లో ఉన్నాయి? వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కామారెడ్డి, నిజామాబాద్ గా ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల నోటిఫై చేయటం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో మనకి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. కొంచెం పైన మనకి ఒక +or-2-3 సెంటీమీటర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, జగిత్యాల, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ హెవీ వర్షపాతం అనేది నమోదవుతున్న కారణంగా అక్కడ నమోదవుతున్నటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కొంతమంది క్లౌడ్ బరస్ట్ అని కూడా అంటున్నారు. నిజంగానే దాన్ని క్లౌడ్ బరస్ట్ గానే పరిగణించాల్సి ఉంటుందా? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా డిసైడ్ చేస్తారు? ఎక్కువగా ఓరోగ్రఫీ ఇంపాక్ట్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. ఇది కన్వర్జెన్స్ జోన్ వల్ల అది కూడా ఏర్పడటం చూసాము. సో మనకి గత 26వ తారీఖు సాయంత్రం నుండి కూడా మనకి క్లౌడ్ ఏరియా అది మనకి అరేబియన్ సీ నుంచి అది మాయిశ్చర్ ఇన్కర్షన్ అది రావటం, అక్కడ నుంచి స్ట్రాంగ్ విండ్స్ అవి కూడా మనకి ఈ ప్రాంతంలోకి తరలి వస్తూ ఉండటం వల్ల ఎక్కువగా కూడా కామారెడ్డి ప్రాంతంలో ఇటువంటి కన్వర్జెన్స్ జోన్ ఏర్పడి కంటిన్యూస్లీ 48 అవర్స్ నుంచి అక్కడ వర్షాలు అవి కురవటం చూసాము. సో ఎక్కువగా కూడా మనకి నమోదైంది కామారెడ్డిలో ఓవర్ నైట్ లోని. సో సిచ్యువేషన్ అనేది క్లౌడ్ అవర్ లో రాకపోయి ఉండొచ్చు, కానీ వెరీ హెవీ స్పెల్స్ అయితే మాత్రము రావడం జరిగింది. సో హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు రాబోయే 24 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆ గణేష్ ఉత్సవాలు పండుగ జరుగుతూ ఉంది, అందరూ విగ్రహాలను పూజించుకుంటున్నారు. పరిస్థితులు ఎట్లా ఉంటాయి జిహెచ్ఎంసీ లిమిట్ లో? మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ డ్రిజిల్ రెయిన్ఫాల్ అది కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు కూడాను. ఎప్పుడైనా కొంచెం మధ్యలో మనకి మోడరేట్ స్పెల్స్ గానీ హెవీ స్పెల్స్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ పాసింగ్ బై షవర్స్. రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు మేడం? పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇవాళ నుంచి రేపటికి. యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా కన్వర్జెన్స్ జోన్ అనేది ఈ రోజు వీకెండ్ అవుతుంది. మనకి లో ప్రెషర్ ఏరియా అది ఛత్తీస్గఢ్ మీదకి మూవ్ అయిపోతూ ఉండటం వల్ల ఇటువైపు అంతా కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి సౌత్ వెస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఏరియాలో పడుతూ ఉండటం వల్ల ఈ ఏరియా అంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది ద ప్రాబబుల్ హెవీ రెయిన్ఫాల్ జోన్ కింద. వాస్తవానికి ఇవాళ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంటుంది. రేపు మాత్రం కొంత వాతావరణం అనేది కొంత ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపున జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రం మోస్తారు నుంచి కొంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, కానీ ఇటువంటి వార్నింగ్స్ లేవని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, వెదర్ ఆఫీస్ నుంచి. శ్రీశైలం ఘాటు రోడ్డు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘాటు రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలానికి దర్శనార్థం వస్తున్న భక్తులకు ఆటంకంగా మారాయి. రహదారికి ఒకవైపు దారి ఉండడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం స్తంభించిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులోకి వర్షం నీరు రావడంతో బొగ్గు వెలికితీత పనులు నిలిపివేశారు సింగరేణి అధికారులు. భూపాలపల్లి జిల్లాలో వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి నదులకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడారంలో ఉన్న షాపులను ఖాళీ చేయించారు అధికారులు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నాగర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇక మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో డోర్నాకల్, మర్రిపేడ మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా పెనుపల్లి రాతూని చెరువుకు భారీగా వరద నీరు రావడంతో రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. చెరుకుపల్లి, కిస్టారం గ్రామాల మధ్య సత్యమ ఆలయం వద్ద సగిటివాగు నుంచి రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. సత్తుపల్లి, కిస్టారం ఓసి వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చింది. వాహనాలను మళ్లించేందుకు సింగరేణి సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు. సత్తుపల్లి మండలం పాకాల గూడెంలో తల్లి కూతురును పాము కాటు వేసింది. ఈ ఘటనలో కూతురు మౌనిక మృతి చెందగా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సత్తుపల్లి పట్టణంలో కాలువల ఆక్రమణ కారణంగా పట్టణం చుట్టూ పట్టిన వరద నీరు వచ్చి చేరింది. వరద పరిస్థితులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలిశారు. నిరుద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ఉద్యోగుల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని ఏపీ సీఎం అధికారులు ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలు, పరిశ్రమల కోసం ఏపీ ఐఎస్సీ ప్రతిపాదనలు, ప్రైవేట్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతిపాదనలపై హెచ్చరించారు. ప్రైవేటు మెగా ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం శాఖ ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రతి ఎమ్మెల్యేలతో 5 నుంచి 10 నిమిషాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై భేటీలో వివరణ కోరారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే చేయించిన పవన్ కళ్యాణ్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని, అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదన్నారు. వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా దినం చేపట్టారు. ఇందులో భాగంగా
చీరాలలో 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో జరిగిన కాల్పులో అమరులైన వారిని స్మరించుకున్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు స్థానిక గడియార స్తంభం వద్ద నిరసన చేపట్టారు. పాత పద్ధతి విధానంలోనే విద్యుత్ సంస్కరణలను కూటమి ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తుందని, స్మార్ట్ మీటర్లు పెడుతూ ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు. రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేసి అదానీ కంపెనీలకు ప్రభుత్వం లక్షల కోట్లు దోచిపెట్టాలని చూస్తుందని విమర్శించారు. తమ ప్రాణాలను 2020 సంవత్సరంలో ఆ రోజు నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టింది. వాటికి వ్యతిరేకంగా వీరోచితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిచింది. చలో హైదరాబాద్ పిలుపునివ్వడంతో ఆ చలో హైదరాబాద్ సందర్భంలో ప్రభుత్వం నిరంకుశంగా ఆ ఉద్యమాన్ని అణిచే ఉద్దేశంతో కాల్పులు జరిపింది. ముగ్గురు అమరులయ్యారు. ఈ అమరులైనటువంటి 10 సంవత్సరాలు స్మరించుకుంటూ ఈ నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు ప్రారంభించారో ఆ సంస్కరణ కొనసాగింపుగా వేగవంతం చేసేసి ఈ రోజు అమలు చేయడం కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. అందులో భాగంగానే ఈ రోజు స్మార్ట్ మీటర్స్ అదానీ కంపెనీ యొక్క స్మార్ట్ మీటర్స్ బిగిస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేసి 3 భాగాలుగా ప్రైవేట్ ఏజెన్సీలకి విద్యుత్తుని పంపిణీ ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో రాజకీయాల్లో సంస్థల్లో 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలని తాను వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టతనిచ్చారు. తాను గాని మరే ఇతర రాజకీయ నాయకులు గాని 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని ఎన్నడూ చెప్పలేదని తేల్చి చెప్పారు. గతంలో తాను ఆర్ఎస్ఎస్ మాజీ నేత మోరోపంతో పింగళికి సంబంధించిన ఒక చమత్కారమైన సంఘటనను ఉదాహరించారని, దానిని చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని వివరించారు. आणि असा विनोद విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. రేపు విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ను హాజరుపరచనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను ఆరిఫ్ సమకూర్చుతున్నట్టు నిర్ధారించారు. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆరిఫ్. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పనిచేశారు ఆరిఫ్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో అయితే కీలక నిందితులను అయితే ఢిల్లీలో అయితే ఎన్ఐ అధికారులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పహల్గామా ఏదైతే దాడి జరిగిందో, ఉగ్ర దాడి జరిగిందో, ఆ దాడి సీరియల్ గా ఈ యొక్క ఉగ్రదాడులు చేయడానికి అయితే అప్పట్లో ఉగ్రదాడి కుట్రలకి సంబంధించి అన్ని చోట్ల కూడా సోదాలు ఎన్ఐఏ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి విజయనగరం జిల్లాలో జనరల్ గా ఏదైతే చెకింగ్స్ చేసేటప్పుడు ఆ చెకింగ్స్ లో ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్ ని తీసుకెళ్తున్న సమీర్, సిరాజ్ లను అయితే అరెస్ట్ చేశారు. ఆ రోజు నుండి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వస్తూ ఉండగా ప్రస్తుతం దీనికి ప్రధాన నిందితుడు ఎవరైతే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని కొన్ని కోడ్ భాషల్లో మాట్లాడుకొని ఉగ్రదాడులు చేయడానికి కొన్ని స్థావరాలు ఎంచుకున్నారు. పర్యాటకంగా కావచ్చు, అలానే ఆర్థికంగా ఎదిగిన భారతదేశంలో ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే ఆర్థికంగా ఎదిగాయో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క ఉగ్రదాడులు చేయడానికి అయితే వాళ్ళంతా కూడా కుట్ర పడిన పరిస్థితి ఉంది. దాన్ని భగ్నం చేయడానికి అయితే విజయనగరం పోలీసులతో పాటు అలానే తెలంగాణ పోలీసులు ఇక్కడ ఎన్ఐతో కలిసి మొత్తం కూడా దీనిపైన
నిఘా పెట్టి ఒక్కసారిగా దీన్ని భగ్నం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరి అరెస్ట్, సమీర్ సేరజ్ల అరెస్ట్ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి విచారించిన తర్వాత భారీ ఎత్తున అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగడం అయితే తెలిసింది. ముఖ్యంగా సమీర్ కన్నా సేరజ్ అయితే విజయనగరం జిల్లాలో ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ కానిస్టేబుల్ కుమారుడు అయి ఉంటే కూడా అతను ఈ యొక్క ఉగ్రదాడులకు పాల్పడ్డం, అతని యొక్క బ్యాంకుల్లో కోట్ల రూపాయలు అయితే ట్రాన్సాక్షన్ జరగడంతో ఒక్కసారిగా అనుమానం వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక ఎక్కిస్తే ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అరెస్ట్ అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఎక్కడైతే దేశం విడిచి తను పారిపోయే పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా వీళ్ళు అలర్ట్ అయ్యి ఒక పక్కా సమాచారంతో వాళ్ళని అరెస్ట్ చేసిన ఆరిఫ్ హుస్సేన్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఉగ్రదాడులు చేయడానికి అయితే ఆరిఫ్ ఆయుధాలను సమకూరుస్తూ ఒక దగ్గర ఉంచారన్న విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు అయితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రేపు ఉదయం విశాఖ ఎన్ఐఏ కోర్టుకి అయితే హాజరుపరిచే పరిస్థితి ఉంటుంది. దాదాపు దీనికి సంబంధించి రిమైండ్ విధించి కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఉండడంతో దాదాపు ఉగ్రదాడి చేయాలి అంటే భయపడే విధంగా అయితే ఈ యొక్క చర్యలు తీసుకునే విధంగా భారతదేశ ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత దర్యాప్తు చేసి ఇంకెవరైనా వీళ్ళు వెనక ఉన్నారో మొత్తం దాదాపు ఆ రోజు ఆ గ్రూప్ లో ఇన్స్టాలో ఈ సమీర్ సీరియల్స్ లో వాడిన ఇన్స్టా గ్రూప్ ఏదైతుందో అందులో దాదాపు 7 ఉన్నారు. 7లో 3 ఆల్రెడీ పాకిస్తాన్ కి సంబంధించి తాలిబాన్ కు సంబంధించిన వాళ్ళుగా అయితే అప్పట్లో గుర్తించి ఎన్ఐఏ కూడా ఒక నివేదిక జరిగింది. కానీ ఇప్పటికి 2లో మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆరిఫ్ హుస్సేన్ తో పాటు మరొక వ్యక్తి ప్రస్తుతం ఇక్కడే ఉన్నారా లేదా ఖత్తర్ గానీ దుబాయ్ గానీ వెళ్ళిపోయారని అయితే రేపు వాళ్ళని ఆరా తీసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. దీనికి సంబంధించి సమీర్ సేరజ్ ఇప్పటికే పోలీసుల కస్టడీలో కావచ్చు, జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం జరిగింది. వాళ్ళని కూడా తీసుకొచ్చి 3 కూడా విచారించే అవకాశం కూడా ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా అయితే తెలియజేస్తున్నారు అని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మూశాయి. భారత్పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో మదుపర్ల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. ఒక్కరోజే బీఎస్సీ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4 లక్షల కోట్లు తగ్గి 445 లక్షల సెన్సెక్స్ కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 700 పాయింట్లు భారీ నష్టంతో 80,080 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ సైతం 211 పాయింట్లు కోల్పోయి 24,500 వద్ద మూసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.63 వద్ద కొనసాగుతుంది.